ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. సూర్యుడు ప్రబోధంతో శాంతించిన జరత్కారుడు సంధ్యా సూర్యులను ఆశీర్వదించాడు. కానీ తన ప్రతిజ్ఞను భంగం కలుగుతుందని మానసాదేవితో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, వెళ్ళిపోమన్నాడు. వెంటనే ఏమి చేయాలో తెలియని మానసాదేవి శంకరుడిని, శ్రీహరిని, తండ్రిని, సృష్టికర్తను స్మరించగానే నలుగురు ప్రత్యక్షమయ్యారు. జరత్కరుడు ఆశ్చర్యపోయి అందరికీ నమస్కరించి ఏమి చేయమంటారో ఆజ్ఞాపించమని అడిగాడు. ధర్మపాలనగా మానసాదేవి పుత్రపతిని చేయి, ఆ పైనని ఇష్టప్రకారంగా విడిచిపెట్టమని ధర్మబోధ చేశాడు బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగా జరత్కరుడు మానసాదేవి యొక్క నాభిని దాకి, మానస, నువ్వు ఇప్పుడు గర్భవతివి. జితేంద్రియుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్విని, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదవేత్త, జ్ఞానియోగి, విష్ణు భక్తుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు. అతడు 100 మంది పుత్రులను పొందుతాడు, వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవతలను ఆనందంతో నాట్యం చేస్తారు. నువ్వు పతివ్రతవు, ఉత్తమమైన శీల సంపన్నవు, ధర్మస్వరూపిణివి, కులస్త్రీవి, ప్రియకారిణివి, కులమును పాలించే దానివైనావు, ఉత్తమ పుత్రుడివి, తల్లివి. జీవితంలో ఇంతకన్నా పొందవలసినది ఏముంటుంది? సంతృప్తి పొందావా? మనోహరిణి, మానస, నీకు ఒక గొప్ప రహస్యము చెబుతాను విను. జీవితంలో అతి ముఖ్యమైన నిజమైన బంధువు హరిభక్తిని ప్రబోధించేవాడే. అభిష్ట సుఖాలను తీర్చేవాడు మాత్రము బంధువు కాదు, హరిభక్తిని చూపించేవాడే నిజమైన తండ్రి. గర్భవాస విమోచన కలిగించేదే నిజమైన తల్లి. యమభయాన్ని తొలగించే దయామయి నిజమైన సోదరి. విష్ణు మంత్రోపదేశం చేసి విష్ణు భక్తిని అనుగ్రహించిన వాడే అసలైన గురువు. కృష్ణభావమే నిజమైన జ్ఞానము. బ్రహ్మాది సంభవ పర్యాస్తం ఈ చరాచర సృష్టి అంతా శ్రీకృష్ణ పరమాత్మ నుండే ఉద్భవిస్తుంది, అతడిలోనే లయమైపోతుందన్న విషయము తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. వేదాలు చెప్పినది, యజ్ఞాలు ఇవ్వనిది, అన్నిటి సారము హరిపాద సేవయే. సమస్త తత్వాలకి సారభూతుండే శ్రీహరి, మిగిలినవన్నీ వ్యర్థములు. నీ స్వామిని కనుక నీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను. జ్ఞానం వలనే బంధములన్నీ తెగిపోతాయి. కనుక మన ఇద్దరికీ మిత్రము జ్ఞానమే. బంధువులను కలిగించేది ఏదైనా ఎవరైనా కూడా శత్రువుతో సమానమే. విష్ణుభక్తి పూర్ణమైన జ్ఞానంను ప్రసాదించలేని గురువు శత్రువే. బంధువులు తెంచుకోలేకపోవడంతో శిష్య ఘాతకుడైన వాడు గురువు కాదు. పరమానంద స్వరూపమైన అనైశ్వర్యమైన కృష్ణ భక్తి మార్గ ప్రబోధము చేయనివాడు ఏ విధంగా బంధువు అవుతాడు? పరమ సాధ్వీమణి అచ్యుతుడు, నిర్గుణుడు, పరబ్రహ్మయు శ్రీకృష్ణుని సేవిస్తే కర్మబంధాలు తెగిపోతాయి. ఏదో వంకతో నిన్ను వదిలి పెడుతున్నందుకు క్షమించు. సత్యగుణ నిలయమైన నీ వంటి పతివ్రతల కోపాన్ని ఊరికే జయించగలరు. నేను నా నోటి నిస్పృహాల కోరిక ప్రకారంగా శ్రీకృష్ణ పాద పద్మరాధన కోసం తపస్సుకై పుష్కర క్షేత్రానికి వెళ్తున్నాను. నీవు కోరుకున్న ప్రదేశానికి వెళ్ళు అంటూ మానసాదేవికి తత్వోపదేశన చేశాడు జరత్కరుడు. జరత్కరుడు విన్న ఎంతటి తపస్సంపన్నురాలైన పతివ్రత ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడక మానసాదేవి దుఃఖిస్తూ ఉంది. జరత్కరుడు మానసాదేవిని గుండెలకు అతుక్కున్నాడు. ఇద్దరు ఒకరినొకరు కన్నీటితో తడుపుకున్నారు. మరుక్షణంలో వారిద్దరు వారి జ్ఞానశక్తితో దుఃఖాన్ని తొలగించుకున్నారు. మెల్లగా మనసుకు ధైర్యం చెప్పి శ్రీకృష్ణుని పాదాల విందములను స్మరిస్తూ జరత్కరుడు పుష్కర క్షేత్రానికి గుండె ధైర్యం తెచ్చుకున్న మానసాదేవి గురువైన శంకరుని మందిరానికి చేరుకున్నారు. కైలాసానికి చేరుకున్న మానసాదేవి పార్వతీదేవి ఊరాడింపుతో కాలాన్ని గడుపుతూ మంచి ముహూర్తంలో ఒక కుమారుణ్ణి జన్మనిచ్చింది. తల్లి గర్భంలో ఉండగానే శంకరుడు చేసిన జ్ఞానోపదేశాలను విన్న ఆ శిశువు కాలక్రమంలో యోగేంద్రుడై జ్ఞానేంద్రుడయ్యాడు. మానస తనయుడికి శంకరుడే స్వయంగా జాతకర్మాదులను పూర్తి చేసి
ఉపనయాది సంస్కారములను చేసి వేద విద్యను నేర్పించాడు. వేదాభ్యాసం పూర్తయినాక శంకరుడు మృత్యుంజయుడైన పరతత్వమును బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ పిల్లవాడికి గురువైన శంకరుని పట్ల ఆరాధ్య దైవమైన శ్రీహరి పట్ల అపరిమితమైన భక్తి ప్రపత్తులో ఉండడము చూసిన వారంతా అతడిని అస్తికుడు అని అన్నారు. అస్తికుడు శంకర జ్ఞానంతో పుష్కర క్షేత్రానికి వెళ్ళి 3,00,000 సంవత్సరాలు మహామంత్ర జపము చేసి తపోధనుండై మహాయోగి అయి గురువై శంకరుడికి నమస్కరించడానికి తిరిగి వచ్చి కైలాసంలో కొంతకాలం ఉండి తల్లితో కలిసి కశ్యపుడి ఆశ్రమానికి వెళ్ళాడు. కశ్యపుడు అతడి భార్యలను పరమానందంతో పౌత్రులను ఆదరించారు. కశ్యపుడి వద్దనే చాలా కాలం మానస ఆస్తికులు నివాసించారు. ఆ తర్వాత పరీక్షిత్తు శృంగి శాపానికి గురి అయి దుఃఖిస్తూ 6 రోజులు గడిపి 7వ నాడు తక్షకుడి తన ప్రాణాలను సమర్పించాడు. పరీక్షిత్ కుమారుడు జన్మేంద్రియుడు సత్వయోగం చేస్తున్నాడని విని భయపడి తక్షకుడు ఇంద్రుడిని శరణు వేడాడు. అప్పుడు ఇంద్రుడితో సహా తక్షకుడు కూడా అగ్నిలో పడాలని హోమం చేస్తున్న జన్మేంద్రియుడి బారి నుండి రక్షించుకోవడానికి బృహస్పతి సలహా ప్రకారం ఇంద్రుడు మానసాదేవిని స్తోత్రం చేశాడు. ఆమె తన కుమారుడైన అస్తికుడిని జన్మేంద్రియుడి దగ్గరికి పంపించింది. అస్తికుడంతటి వాడు నా యాగానికి వచ్చాడని సంబరపడి ఏం కావాలో అడుగు ఇస్తాను అన్నాడు జన్మేంద్రియుడు. ఇంద్ర తక్షకులను కాపాడమన్నాడు. అస్తికుడు కృతజ్ఞుడైన ఇంద్రుడు తక్షకుడు మునులు బ్రాహ్మణులు దేవతలంతా కలిసి మానసాదేవిని స్తోత్రం చేశారు. మాతృకులందరిలోకి పూజ్యురాలైన దేవసేన ప్రధాన అంశాలలో ఒకటే. ప్రకృతిలో 6వ కళగా కీర్తింపబడడం వలన షష్ఠి అని స్తుతించబడుతుంది. 3 లోకములను ఉద్ధరించి పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. వృద్ధ స్వరూపిణి యోగిని శిశుగుణ సంరక్షణయగు ఈ దేవసేనను పురుటి ఇంటిలో 6వ నాడు ఆ తర్వాత 21వ రోజున పూజించాలి. ఆ పైన పిల్లలకు సంవత్సరం దాటే వరకు ప్రతి నెల ఈమెను పూజిస్తే శిశువుకు క్షేమం కలుగుతుంది. ఆమె పరమ దయాస్వరూపుని మునులచే పూజింపబడేది. స్థల జల అంతరిక్షాలలో శిశువులను సంరక్షించే శుభప్రదురాలు దేవసేన. తర్వాత మంగళచండిక. ప్రకృతి యొక్క ముఖము నుండి ఉద్భవించిన అంశ మంగళచండిక. సృష్టి సమయంలో సర్వమంగళప్రద కానీ సంసార సమయంలో పరమ కోపస్వరూపిణి కనుకనే వేదవేత్తలు ఈమెను మంగళ చండికని కీర్తిస్తారు. ఈ మంగళ చండికను స్త్రీలు ప్రధానంగా మంగళవారం నాడు ఆరాధించి తృప్తిపరచాలి. అప్పుడు ఆమె పుత్ర పౌత్ర ధనమంగళ ఐశ్వర్య యశస్సులు ప్రసాదిస్తుంది. స్త్రీల సమస్త కోరికలను నెరవేరుతాయి. ఈమెకు ఆగ్రహం వస్తే క్షణకాలంలో సమస్తం సృష్టి నాశనం చేస్తుంది. మంగళుడిని ఈమెను ఆరాధించి సర్వ అభిష్టాలు పొందాడు. మనువంశంలో పుట్టిన మంగళుడనే మహారాజు పరాశక్తిని ఆరాధించి సప్తదీపాధిపతి అయినాడు. కనుక మంగళ చండి అనే శక్తికి పేరు వచ్చింది అని అంటారు. ఈమె మూల ప్రకృతి దుర్గా ఆకార వేదంతో నామవేదం వచ్చి మంగళచండికైన కృపామూర్తి స్త్రీలకు ఇష్టమైన ఆరాధ్య దేవత. త్రిపురాసుర సంహారంలో బ్రహ్మదేవుడు శివుడికి మంగళచండికను ఆరాధించమని గుర్తు చేశాడు. శంకరుడు మంగళచండికను ఉపాసించాడు. త్రిపురాసుని అస్త్రధాటికి శివుని రథం ఆకాశం నుండి నేలపైకి కూలిపోతున్న సమయంలో శివుడికి అభయమిచ్చి ప్రోత్సహించింది. ధైర్యం నూరిపోసి శక్తి స్వరూపిణి. ఆ తరువాత శివుడు మంగళచండికను ఆరాధించాడు. త్రిపురాసుల సంహారం చేశాడు. మంగళ కలశము పెట్టి అమ్మవారిని ఆహ్వానం చేసి అనేక పూజ ద్రవ్యాలతో నివేదనాలతో జంతు బలులతో షాడోపచారాలు నృత్య గీతాదులతో మంత్ర ధ్యాన స్తోత్రాలు మహోత్సవంగా మహాదేవుడు మంగళచండికను ఆరాధించాడు. భక్తుల పాలిట కల్పవృక్షమైన మంగళచండిక ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హూం హూం ఫట్ స్వహ అని 21 అక్షరముల మూలమంత్రమును జపించి మంగళచండికను ఆరాధించాలి.
10 లక్షల సంఖ్య జపంతో మంత్రసిద్ధి కలుగుతుంది. ఈశ్వరుడు చేసిన ఈ మంగళచండి స్తోత్రము సమస్త వేదాన్మతం. మొట్టమొదటి మహాదేవుడు, తరువాత మంగళ మహారాజు, దేవతా స్త్రీలు, ఆ పైన మానవకాంతులు మంగళచండికను ఆరాధిస్తూ ఉంటారు. ఈ మంగళచండిక స్తోత్రాన్ని చదివినా సమస్త శుభాలు కలగడమే కాక పుత్ర పౌత్రాభివృద్ధుల కుటుంబమంతా మంగళప్రదమై సుఖశాంతులతో కలకలలాడుతూ ఉంటుంది. తరువాత కాళిక. ఆదిపరాశక్తి నిర్దుడి నుండి అవతరించిన ప్రధాన శక్తాంశ కాళిక. ఈమె నిశుంభులతో యుద్ధం చేస్తుండగా ఆవిర్భవించింది. తేజస్సులోను, గుణాలలోను, శక్తిలోను దుర్గాదేవిలో సగము అంశమునకు కాళిక సమానం. అంశాలుగా పుట్టి వారందరిలోకి ప్రధానురాలై కాళిక అమిత బల సంపన్నురాలు, సర్వసిద్ధిప్రద, యోగస్వరూపుని, కృష్ణ భక్తురాలు, కృష్ణ సమానురాలు, ఒక్క నిట్టూర్పుతో సమస్త బ్రహ్మాదులను సంహరించగల సమర్థురాలు. మహారాక్షసులతో యుద్ధం కాళికకి ఒక వినోదం. ఈమె ధర్మార్థ కామ మోక్ష ప్రదాయినిగా బ్రహ్మోది దేవతలు, మునులు, ఋషులందరి చేత ఆరాధింపబడుతూ ఉంటుంది. స్వహాదేవి షాడోపచ నామాలు. సృష్టి ప్రారంభంలో బ్రాహ్మణ క్షత్రియులు చేసే యజ్ఞయుగాల్లో అవిర్ధనాలు అందక దేవతలంతా ఆహారం కోసం అలమటిస్తూ దేవుడిని శరణు వేడుకున్నారు. బ్రహ్మదేవుడు వాళ్ళ బాధను తీర్చలేక శ్రీకృష్ణుని శరణు వేడాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని ప్రకృతి స్వరూపిణి యొక్క మహాదేవుని ఉపాసించమన్నాడు. కృష్ణుని ఆదేశంగా బ్రహ్మదేవుడు మహాదేవుని ఉపాసించాడు. మహాదేవి ప్రత్యక్షమైంది. నువ్వు అగ్నికి దాహక శక్తిగా అవతరించి అగ్నిలో అహిస్సులు వేసేటప్పుడు చదివే మంత్రాలు చివరిలో నీ పేరు పలికినప్పుడు ఆ అహిస్సు దగ్ధమై దేవతలకు ఆహారంగా అందుతుంది. దానితో దేవతలు సంతృప్తులవుతారు. దేవతలు ఆకలి తీర్చడానికి సహకరించు. అగ్నికి ఇల్లాలివై శోభను శక్తిని కలిగించు. నీ బిడ్డను రక్షించు తల్లి అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. నేను శ్రీకృష్ణుని తప్ప మరొకరిని స్మరించను, సేవలు చేయను. శ్రీకృష్ణునికి ఇల్లాలని కావాలనుకున్నదాన్ని దేవతల కోసం అగ్నికి సేవలు ఎలా చేయను? అయినా మనమందరం ఆ బలతత్పరుని ఆజ్ఞ ప్రకారమే కదా మన కర్తవ్యాన్ని నిర్వహణ చేస్తున్నాం. కనుక శ్రీకృష్ణుని ధ్యానించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఎలా చేయాల్సి ఉంటే అలా చేస్తాను అని బ్రహ్మదేవుడితో చెప్పి శ్రీకృష్ణ ధ్యానంలో మునిగిపోయింది పరాపకృతి. ఆ ప్రకారంగా ఒంటి కాలిపై నిలబడి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి తరువాత ప్రకృతికి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. సర్వజ్ఞుడు ఆమె అంతర్యము గ్రహించి మూర్ఛపోయి నా ప్రకృతిని లేవదీసి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు ప్రకృతితో నగ్నజిత్ కుమార్తె, నగ్నజిత్తిగా జన్మించి నన్ను చేపడతావు. నా వరాహ అవతారంలో కళాంశగా వరాహివై నీ కోరిక తీర్చుకుంటావు. కానీ ఇప్పుడు మాత్రం అగ్నికి దాహిన శక్తివై స్వహా వధువుగా దేవతలకు సహాయం చేసి నా అనుగ్రహంగా మంత్రరూప పూజలకు పొందు. ఇల్లాలివైన అగ్నిదేవుడు నిన్ను భక్తిభావంతో ఆరాధిస్తాడు, నీతో ఆనందిస్తాడు అని చెప్పి అంతర్ధమయ్యాడు. బ్రహ్మదేవుడు ఆజ్ఞగా అగ్నిదేవుడు వచ్చి స్వహాను మంత్రపూర్వకంగా పానిగ్రహం చేసి జగదంబికను పూజించి ధ్యానించాడు. 100 ఏళ్ళు అగ్ని స్వహాదేవులు దాంపత్య సుఖాన్ని అనుభవించిన తరువాత 12 దివ్య సంవత్సరాలు గర్భమును ధరించి స్వహాదేవి దక్షాగ్ని, గర్హపత్యాగ్ని, అహవనియాగ్ని అని 3 కుమారులను జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఋషులు, మహర్షులు, బ్రాహ్మణులు, క్షత్రియులు ప్రతి మంత్రమునకు చివర స్వహా పదాన్ని పలుకుతూ అవిర్ధనాలు చేస్తూ ఉండే ఆహీసులు స్వీకరించి దేవతలు సంతృప్తులవుతారు. స్వహా శబ్దంతో ఉచ్చరించే మంత్రాలు సమస్త పాపములను నశింపజేస్తాయంటూ నారదుడికి స్వహాదేవి చరిత్రను చెప్పి ధ్యాన శ్లోకాన్ని షోడోపశ నామమాలను అనుగ్రహించాడు నారాయణ ఋషి. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః. ఓం